వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నెంబర్ 11. సో ఎలా చూపించాలనుకుని ఎలా చూపించాను. సో నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంటి అన్నది మనము డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆ అనాలిసిస్ ప్రకారంగానే మాట్లాడుకుందాం, చూసుకుందాం. అండ్ నిన్న చూసుకుంటే ఆల్రెడీ లైక్ రేషన్ గురించి వాటి గురించి అందులో మాట్లాడడం జరిగింది. అందులో మనం చూసాము, అందరూ కూడా ఇప్పటి నుంచి రేషన్ కోసం స్ట్రగుల్ చేయాలి అని ఒక దాని గురించి చెప్పడం కూడా మనం చూసాం కదా. సో అయితే ఈ చీఫ్స్ ఎవరైతే ఉంటారో, ముగ్గురు చీఫ్స్, మన నిఖిల్, యష్మి అండ్ నైనిక, వీళ్ళకి ఏంటంటే ఒక బజర్ ఇస్తారు. ఆ టైంలో ఒక్కొక్కరు వెళ్ళి వాళ్ళ టీంకి కావాల్సిన అన్ని గ్రాసరీస్ తెచ్చుకోవాలంటారు. ఫస్ట్ యష్మి పెద్ద క్లైన్ చీఫ్ కాబట్టి ఫస్ట్ యష్మి వెళ్ళింది, తర్వాత నైనిక వెళ్ళింది, తర్వాత నిఖిల్ వెళ్ళాడు. సో ఎవరికాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చికెన్ ఉందని చెప్పి మిస్ అయిపోయి ఇంకొక 10 seconds ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తే బిగ్ బాస్ 10 seconds ఇస్తాడు. అంతా తెచ్చేసుకున్నారు అమ్మయ్య అని అనుకునేసరికి బిగ్ బాస్ అక్కడే పెట్టాడు పెద్ద ఫిట్టింగ్. సో లేదు, ఇది మీరు గెలుచుకోవాలంటే మీరు టాస్క్లు ఆడాలి అని చెప్పేసి అని అంటాడు. సో టాస్క్లు ఆడడం వల్ల ఆ తర్వాత ఆ గేమ్స్ అన్ని మనం ప్రోమోలో డిస్కస్ చేసుకున్నాం కదా, లెమన్స్తో ఒకటి, ఆ తర్వాత ఏంటంటే మరమరాలు అవి కొలవాలి, ఏమేమి ఉన్నాయి అన్నది కొలవాలి అన్న దాంట్లో ఫస్ట్ టాస్క్లో ఏమో యష్మి టీం నెగ్గారు. ఆ తర్వాత సెకండ్ టాస్క్ యష్మి టీం నెగ్గడం వల్ల వాళ్ళు గ్రాసరీస్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఆ తర్వాత సెకండ్ టీంలో ఏంటంటే యష్మి కూడా అక్కడ కొంచెం ఎమోషనల్ అయిపోయి వీళ్ళిద్దరే ఉన్నారు, వీళ్ళైతే 6 ఉన్నారు కదా అన్నట్టు ఆమె ఏంటంటే ఒక పాయింట్లో తను ఒక కాల్ తీసుకోవచ్చు, అయినప్పటికీ కూడా తను కాల్ తీసుకోకుండా నేను ఇవ్వను, నేను కన్సిడర్ చేయను అని చెప్పేసి చాలా రూడ్గా బిహేవ్ చేసింది. బట్ సర్ప్రైజింగ్లో ఏంటంటే ఇక్కడ మణికంఠ చాలా బాగా ఆడాడు, చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సీత అండ్ మణికంఠ సూపర్. అసలు నిన్నటి ఎపిసోడ్లో మణికంఠ హ్యూమర్ కానీ, మణికంఠ బిహేవ్ చేసిన బిహేవియర్ కానీ ఖచ్చితంగా నేను ఆడాలంటే నేను ఆడాలి, నేను ఆడాలంటే నేను ఆడాలి. అరే ఆ స్పిరిట్ చాలా బాగుంది. దొంగతనం విషయంలో కూడా నబిల్ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ కాస్తే కనిపించినప్పటికీ వాళ్ళు తీసేశారు, నేను తీస్తా, నేను గుంజుకుంటాను. అసలు నాకు ఈ యష్మి బిహేవియర్ అర్థం కావట్లేదు. ఈమె చేస్తే తప్పు కాదు, ఈమె దొంగతనం చేస్తే తప్పు కాదు, వేరే వాళ్ళు చేస్తే మాత్రం తప్పు. వేరే వాళ్ళకి తెలియకుండా మాత్రం ఇవన్నీ అన్నీ చేసేస్తుంది. వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న టిఫిన్ తెచ్చేసుకుంది, వీళ్ళు చాలా తెలివిగా వాళ్ళ చికెన్ నుంచి కొన్ని ముక్కలు తీసి వీళ్ళు వండేసుకుని తినేసి అమ్మా ఈ క్లాన్ దొంగలే సార్ అస్సలు. కానీ ఆ ఎవ్రీథింగ్ అంతా గేమ్ ముందుకు వెళ్ళాలి కాబట్టి అలా చేశారనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. బట్ నిన్న కాస్త ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అని చెప్పొచ్చు బిగ్ బాస్ ఎపిసోడ్. నిఖిల్ ఇంకొంచెం ఆటలు ఆడితే బాగుంటుంది, ఇప్పుడిప్పుడే పికప్ అవుతున్నాడు, ఇంకొంచెం ఆడితే బాగుంటుంది. ఈవిడ ఎవరమ్మా, సోనియా గారు, ఈవిడ విన్నర్ అంట. అమ్మో ఈవిడికి అన్ని క్వాలిటీస్ ఉన్నాయంట. ఈ రోజు ప్రోమో గురించి మాట్లాడతాను నేను నెక్స్ట్ విషయంలో. ఈవిడ ఎందుకు విన్నర్, మాటలు ఒకటే మాట్లాడితే బిగ్ బాస్లో విన్నర్ అవరమ్మా, అర్థమైందా? ఆటలు కూడా ఆడాలి, అన్నీ ఆడితేనే విన్నర్ అవుతారు. ఈవిడ విన్నర్ క్వాలిటీస్ ఈవిడికి ఉన్నాయంట. బొంగేం కాదు, మాకేడా కనబడతలేదు. మరి యష్మి మరొక శోభా శెట్టి అయిపోయింది, అస్సలు ఇరిటేట్ చేసేస్తుంది అనమాట. సో మీకు కూడా అలాగే అనిపిస్తే కనుక కాస్త కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి యష్మి గురించి, అలాగే సోనియా గురించి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ మోర్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కదా, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే తెలుసుగా